హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమస్ కదా. ఈరోజు మాత్రం రెగ్యులర్గా చేసుకునే దమ్ బిర్యానీ కాకుండా డిఫరెంట్ టేస్ట్తో అంటే గ్రీన్ మసాలాతో దమ్ బిర్యానీ చేసుకుందాము. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరెప్పుడైనా గ్రీన్ మసాలాతో చికెన్ బిర్యానీ చేశారా? చేసుంటే చేశామని, తెలియని వాళ్ళు తెలీదని కామెంట్ పెట్టండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీ కామెంట్స్ మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటాయి. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ 1 kg. ఈ రైస్ని 2 సార్లు కడిగి మినిమం ½ అవర్ నానబెట్టి పెట్టుకోవాలి. ఇవి బ్రౌన్ ఆనియన్స్ అండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ లేకపోతే బిర్యానీయే లేదు. 1/2 kg ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి గ్రీన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా మనం కారం పొడి వేయము. కావలసినన్ని పచ్చిమిర్చి ఇప్పుడే వేసుకోవాలి. 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. 1 kg చికెన్ తీసుకున్నాను కదా, దాంట్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలా వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ½ టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, దాంట్లోంచి సగం ఇందులో వేసుకోవాలి. తర్వాత బాగా బీట్ చేసుకున్న పెరుగు 1 కప్ వేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు మిగిలిన ఆయిల్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మినిమం 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే ముక్క అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకోవడానికి రైస్ వండుకుందాము. రైస్ వండుకోవడానికి ప్యాన్ తీసుకుని దాంట్లో సగానికన్నా ఎక్కువ వాటర్ పోసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాజీరా, 3 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 2-3 దాల్చిన చెక్క ముక్కలు, 7-8 లవంగాలు వేసుకోవాలి. 4 ఇలాచీలు వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుని మూత పెట్టుకుని ఈ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ రైస్ని మొత్తం 100% ఉడకనివ్వద్దు, 70% మాత్రమే ఉడకనివ్వాలి. మిగిలినది మనం దమ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఉడుకుతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అసలు కంప్లీట్గా ఉడకొద్దు. రైస్ మొత్తం ఉడికిపోతే దమ్ చేసేటప్పుడు బిర్యానీ మెత్తబడిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇలా రైస్ని విరిచి చూసినప్పుడు పలుకుగా ఉండాలి, అప్పుడు వార్చేసుకోవాలి. ఇలా ఒక జాలి గిన్నెలో వార్చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు దమ్ చేసుకుందాము. బిర్యానీ దమ్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. దీంట్లో అడుగున నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ని ప్యాన్ అంతా పరుచుకున్నట్టుగా వేసుకోవాలి. దానిపైన మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ని వేసుకోవాలి. ఆ రైస్లో సగం మాత్రమే వేసుకుందాము. దానిపైన మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. మనం నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత పైనుంచి మొత్తం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ A2 గిరికౌ ఘీ వాడుతున్నాను. ఎలాంటి కల్తీ కానీ అడల్ట్రేషన్ కానీ లేకుండా స్వయంగా మేము తయారు చేసిన ఆవు నెయ్యి. మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ అన్నం మీద అంతా వేసుకోవాలి. ఆ పైన కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా వేసుకోవాలి. ఇవి 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన బరువుగా ఉన్న మూత పెట్టుకోవాలి. నా దగ్గర బరువైన మూత ఉంది. మీ దగ్గర ఒకవేళ బరువైన మూత లేదనుకోండి, దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఒక బౌల్లో నీళ్లు పోసుకొని కూడా పెట్టుకోవచ్చు, అంటే సైడ్ నుంచి ఆవిరి పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం దమ్ చేసుకుంటున్నాం కదా, అందుకని అస్సలు ఆవిరిపోకుండా చూసుకోవాలి.
ఇదిగోండి ఇలాగ రంధ్రం ఉంది కదా, దీంట్లో కూడా కొంచెం గోధుమ పిండిని తడిపి ఈ హోల్లో ఫిల్ చేస్తే ఆవిరి బయటకు వెళ్లకుండా ఉంటుంది. అంటే ఆవిరి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ గిన్నెకి స్టవ్కి మధ్యలో ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అంటే డైరెక్ట్గా ఫ్లేమ్ గిన్నెకి తగలకుండా మధ్యలో ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకోవడం వల్ల చికెన్ డైరెక్ట్గా మాడకుండా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ అలాగే ఉంచి ఆ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఇదిగో చూడండి, ఆకులు కూడా మనకు తెలిసిపోతున్నాయి కదా, అంటే ఆకు కలర్ మారిపోయింది, అంటే బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. ఇదిగో చూడండి ఎంత బాగుందో, రైస్ పొడి పొడిగా. చికెన్ ఉడికిందేమో చెక్ చేద్దాము. ఇదిగో చూడండి, చికెన్ కూడా బాగా ఉడికింది కదా, చూస్తేనే తెలిసిపోతుంది జ్యూసీగా ఉన్నట్టు. అంతే, చూసారు కదా ఎంత టేస్టీగా బిర్యానీ ఉందో. రెగ్యులర్ బిర్యానీ కాకుండా ఇలా గ్రీన్ మసాలాతో చికెన్ బిర్యానీ చేసుకోండి, సూపర్ ఉంటుంది. మీకు ఇష్టమైన గ్రేవీ కర్రీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.